ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకి నా హృదయపూర్వక నమస్సులు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్తో చాలామంది బాధపడుతున్నారు. ఇది ఎక్కువగా నిలబడి వర్క్ చేసే వాళ్ళల్లో ఎక్కువ కనపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కానీ, టీచర్స్ కానివ్వండి, వంట చేసే కుకింగ్ మాస్టర్స్ కానివ్వండి, వీళ్ళు కాకుండా ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఎక్కువ ఇంట్లో కిచెన్లో నిలబడి చాలాసేపు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు లేని వాళ్ళకు కూడా కొందరికి వస్తూ ఉంటుంది. అది మనకు పిక్కల దగ్గర, తొడల దగ్గర నీలం రంగులో వస్తుంటుంది. నీలం రంగులో వస్తూ ఉండి బాగా పెయిన్గా ఉంటుంది. అలా కొద్దిగా మొదలైనప్పుడే కొద్దిగా జాగ్రత్త వహించండి. మొట్టమొదటిగా అలా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడే పెరగకుండా ఉండాలంటే తమలపాకులో సైంధవ లవణం 2-3 చిటికలు వేసుకొని ఉదయం సాయంత్రం తినండి. తమలపాకులో ఒక చెంచా 2-3 చిటికలు సైంధవ లవణం వేసుకొని 2 పూటలా వాడండి. తర్వాత ఇంకో ఒక వైద్యులు నాకు ఇది తెలియజేశారు. ఆ వైద్యులు సూచన ప్రకారం తను చాలామందికి వాడారంట. తను చెప్తే నేను తన పేరు మర్చిపోయాను. ఒకరోజు ఫోన్ చేసి చెప్పి మాట్లాడారు. కావున ఆ వైద్యులకి నేను అనువంశిక వైద్యులు, గుంటూరు జిల్లా వాస్తవ్యులు, వాళ్ళకు హృదయపూర్వక నమస్సులు. అతను చెప్పిన ఫార్ములా అంటే ఇది. నేను వేరే వాళ్ళకి చెప్పాను, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా చేసుకోండి. దీంట్లో ఒక ట్యాబ్లెట్, అల్లోపతి ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది. ఆ ట్యాబ్లెట్ పేరు రాసుకోండి. VISCOVIAS. ఈ ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. అలోపతి ట్యాబ్లెట్ అండి ఇది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్న తర్వాత ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలి. తిన్న తర్వాత అరగంట ఆగిన తర్వాత తీసుకోండి. ఇది 2 times వాడాలి ట్యాబ్లెట్. రెండవది సారభాజ్య ఆసవ్. ఇది ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది. సారభాజ్య ఆసవ్ను దీంట్లో 5 ml రోజు 3 పూటలా వాడాలి. పిండ తైలం అనేది సమస్య ఉన్న ప్రాంతంలో వాడాలి. నెక్స్ట్ మూడోది ఏమంటే, ఎక్కడైతే నరాల మీద స్ప్రే బాటిల్తో స్ప్రే చేసి దాని మీద శనగపిండి చల్లి దానిపైన ఇలా పైకి రుద్దాలి. కింది నుంచి బల్పాల్లాగా ఫోల్డ్ అవుతుంది. పైకి రుద్దుతూ ఉండాలి. ఇది చేయాలి. నరాల మీద వాటర్తో స్ప్రే చేసి శనగపిండి చల్లి పైకి రుద్దాలి. పిండి తైలం అనేది దాని మీద అప్లై చేయాలి. సారభాజ్యాసు 5 ml రోజు బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ప్లస్ ఆ ట్యాబ్లెట్ 2 పూటలు వాడాలి. ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటే క్రమంగా తగ్గుతుంది. తగ్గేంత వరకు కూడా మీరు చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది. మీరు దయచేసి తగ్గిన వారు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎలా తగ్గింది, ఎన్ని రోజులు వాడారు.